సో విజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకు ఇలాంటి మంచి సినిమాల్లో రాయడానికి అవకాశం ఇచ్చిన మన శివ మల్లెల గారికి, డైరెక్టర్ వాలి మోహన్ దాస్ గారికి అండ్ ప్రొడ్యూసర్ సతీష్ గారికి నా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ముందుగా నాకు డైరెక్టర్ గారు నేను చెప్పింది ఒక్కసారి తెలుగులో చెప్పండి అన్నారు. ఆయన ఏం చెప్పారంటే, ఇలాంటి ఒక హార్ట్ఫుల్ ఫిలిం, మంచి ఫిలిం, ఫస్ట్ ఫిలింగా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ సినిమాలో యాక్ట్ చేసిన న్యూ ఫేసెస్ అయినా, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ సతీష్ గారు, ఫస్ట్ టైం హీరో, ఫస్ట్ టైం హీరోయిన్ అండ్ ఫస్ట్ టైం డైరెక్టర్, ఇంత మంచి సినిమా చేశాము, నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళిద్దరు కూడా ఈ సినిమాలో చాలా బాగా చేశారు అని చెప్పారండి. అండ్ ఇప్పుడు నా విషయానికి వస్తే, ఇలాంటి మంచి సినిమాలు నాకు రాయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ సత్య సినిమా యాక్చువల్గా ఒక సినిమా లాగానే ఉండదండి. రెగ్యులర్ సినిమాటిక్ ఫీల్ ఏది ఉండదు. ప్రతి సీన్ చాలా లైవ్గా ఉంటుంది. అంటే ఒక స్కూల్ లైఫ్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళు చూపించిన స్కూల్ సీన్స్ కానీ, స్కూల్ లైఫ్ కానీ చూస్తే మనల్ని అలా మన స్కూల్ టైంకి మనల్ని తీసుకెళ్ళిపోతారు. అంత బాగా చేశారు డైరెక్టర్ గారు. అండ్ ఈ సినిమాలో మ్యాక్సిమం 1 or 2 ఆర్టిస్ట్ తప్ప మిగతా వాళ్ళందరూ చాలా కొత్త వాళ్ళు. అందరు కొత్త వాళ్ళతో ఒక కొత్త డైరెక్టర్ ఇంత బాగా వర్క్ అవుట్పుట్ తీసుకోవడం అనేది చాలా కష్టం. ఆ వర్క్ని చాలా బాగా చేసి డైరెక్షన్ కూడా అమేజింగ్గా చేశారు వాలి మోహన్ దాస్ గారు. అండ్ ఖచ్చితంగా ఒక పెద్ద డైరెక్టర్ అవుతారు ఆయన. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమా ఒక చాలా సత్య అనే ఒక కుర్రాడి లైఫ్ లాగా వినిపిస్తుంది మనకి. ఏదో ఒక సినిమా చూసినట్టు లేకుండా ఒక సత్య అనే కుర్రాడి లైఫ్ లాగా అనిపిస్తుంది. అండ్ ప్రతి సినిమాకి ఎందుకు ఈ సినిమా తీస్తున్నాం అనే ఒక రీజన్ ఉండాలి కదా. అంటే ఒట్టి డబ్బుల కోసం కాదు, ఆ సినిమా వల్ల సొసైటీలో ఏదో ఒక చిన్న మార్పు రావాలి. ఈ సినిమా కూడా చూసినంతసేపు 2 hours బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. అండ్ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతి స్టూడెంట్ ఒక్కసారి ఆలోచిస్తాడు, నేను సత్యాలా ఉంటే ఎంత బాగుంటుందని ఆలోచిస్తాడు. అది ఈ సినిమాకి సక్సెస్ అవుతుందండి. అండ్ ఫస్ట్ టైం మన శివ గారు ఒక ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి ఈ సినిమా తెలుగుకి తీసుకొస్తున్నారు. శివ మీడియా ఈ సినిమాతో శివ మీడియా కూడా ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన సతీష్ గారికి, శివ గారికి అండ్ వాలి మోహన్ దాస్ గారికి చాలా థ్యాంక్స్ అండి.